తృప్తిపరుస్తున్నాడు. ఆ తృప్తిపరిచే దేవుడే గొప్ప దేవుడు. ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు ద్వారా మనకు రక్షణ, ఆయన ఉండే రక్షణ, ఆయన లేకుండా మనకు రక్షణ లేదు. ఒకప్పుడు ఏం చేసినాం మనము, మన పితరులు పాపం చేసి దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినాడు, తిరిగి మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన ఏం చేసి తిరిగి యేసు ప్రభుని లోకానికి పంపించిన తర్వాత ఆయన ఈ లోకంలో మన కొరకు ఈ లోకానికి మానవ జన్మనిచ్చి ఆ సిలువలో ఆయన ఏం చేస్తాడు, మరణించిన తర్వాత ఆ యొక్క రక్తం మనల్ని పాపాలు కడిగేసి, అదే మనకు ఆయన చేసినట్టు గొప్ప మేలు ఏమిటంటే తండ్రికి ఎప్పుడు పాపుల పైన ఉంటుంది, ఘోర పాపం చేసిన వాళ్ళకి ఉంటుంది, వాళ్ళపైన ఉంటుందంట ప్రేమ. అందరినీ దేవుడు సమానంగా చూస్తాడు, వారు వీరని చూడు. మనం ఏం చేస్తాం, మన కొద్ది సమయంలో ఏం చేస్తాము, మనము వారు వీరని ఏదో జాతి మొత్తం చెప్తాం, లేకపోతే బంధుమిత్రుల్లో కూడా ఏం చేస్తాం, మనం బంధువులు కూడా వేరుపడతాం. దేవుడు అటువంటి పని చేయడానికి ఆయనకి ఇష్టం లేదు, అందరినీ సమానంగా చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే క్రీస్తు ద్వారా మనకు స్వస్థత